సింపుల్ అండ్ టేస్టీగా క్యారెట్ హల్వాని ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా క్యారెట్‌ని తీసుకొని పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకొని తగినంత వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని వేరొక బౌల్‌లోకి స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోండి. మరొకసారి మిక్సీ జార్‌లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వడపోసుకోండి. వీటిలో అరకప్పు వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. బౌల్‌లో 1 కప్ వరకు బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ వేసి బెల్లం మొత్తం కరగనివ్వండి. డస్ట్ పార్టికల్స్ ఉంటే చూసుకోండి. ఈ విధంగా తీగ పాకం రాగానే మిక్సీ పట్టినటువంటి క్యారెట్ వాటర్ వేసుకొని బాగా కలపండి ఉండలేకుండా. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలండి. దగ్గర పడుతున్న టైంలో మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుతూ ఉండండి. ఓకేనా. హల్వా అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి.